హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాస్లో 5th జూన్ ఏవైతే ఉన్నాయో 5th జూన్ 2006 జరిగిన హిస్టరీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకున్నాం. ఎప్పుడు అండి? 5th జూన్వి. ఇప్పుడు 6th జూన్కి సంబంధించినవి మనం చెప్పుకోబోతున్నామండి. మనకి ఓకేనా? ఒకసారి చూద్దాం ఏంటి ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది. ప్రతి షిఫ్ట్లో కూడా 5 క్వశ్చన్స్ వస్తున్నాయండి. కంపల్సరీ హిస్టరీ నుంచి 5 క్వశ్చన్స్. ప్రతి టాపిక్ని టచ్ చేస్తున్నాడు చాలా వరకు. ఓకేనా? చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్. కనిష్క ద కుషాన్ రూలర్ వాజ్ ఏ ప్యాట్రన్ ఆఫ్ విచ్ రిలీజియన్ అని చెప్పి ఇచ్చారు. 1 క్రిస్టియానిటీ, 2 బుద్ధిజం, 3 జైనిజం, 4 4th వన్ జొరాస్ట్రియిజం. ఈ 4 ఇచ్చాడు. కుషాన్స్ అనేవాళ్ళు మనకి ఎక్కడ కనిపిస్తారండి? గుప్తాస్ తర్వాత మనకి ఈ కుషాన్స్ అనేవాళ్ళు కనిపిస్తారు. ఈ కుషాన్లు వీళ్ళు ప్రధానంగా వీళ్ళ క్యాపిటల్ ఏంటి? కుషాన్స్లో వీళ్ళ క్యాపిటల్ ఏంటి అని అంటే కుషాన్స్ రూలర్ది పెషవార్. ఏదండి? పెషవార్ వీళ్ళ క్యాపిటల్. తర్వాత ఈ క్యాపిటల్ మధురాకి మార్చారు. మధురాకి మార్చారు. అయితే ఈ కుషాన్స్ని ఫస్ట్ ఎవరు దీన్ని ఫౌండర్ అని అంటే కుజుల్కాడ్ ఫైసిస్. ఎవరండి? కుజుల్కాడ్ ఫైసిస్ ఫౌండర్ అన్నమాట. ఏది? కుషాన్స్ ఫౌండర్. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే నార్త్ వెస్ట్ రీజియన్ నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? నార్త్ వెస్ట్. వీళ్ళు ప్రధానంగా క్రిస్టియానిటీని, జైనిజాన్ని, జొరాస్ట్రియన్ని దేన్ని పెద్దగా ఫాలో అవ్వలేదు, కానీ ఇండియాలో ఉండే బుద్ధిజాన్ని ఫాలో అయ్యారండి కుషాన్స్. కుషాన్స్ బుద్ధిజాన్ని ఫాలో అయ్యారు. ప్రధానంగా ఈ కనిష్కుడు ఈ బుద్ధిజాన్ని బాగా పాపులర్ కూడా చేశాడనమాట. ఓకేనా? ఒకసారి ఆ కనిష్కుడు ఏమేమి చేశాడు బుద్ధిజానికి సంబంధించింది ఒక 2 to 3 లైన్స్లో చెప్పుకుందాం. ఈయన కాలంలోనే మనం కనిష్కుడి కాలాన్నే మనం కనిష్క శక అని చెప్పి, కనిష్క ఎరా అని చెప్పి 78 BCని చెప్తారనమాట. 78 అందరూ యాక్సెప్ట్ చేసేదండి. ఇది కూడా అడగచ్చు. ఇది కనిష్క ఎరా అనమాట. కనిష్క ఎరా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అని చెప్పి అని అంటారు. ఈయన బుద్ధిజం 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారండి. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. ఎన్నో బుద్ధిస్ట్దండి? 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది ఎవరు? కనిష్కుడు. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ చేసింది? కుందలవన్ అని అంటారు ఇంగ్లీష్లో. కుందలవన్ ఎక్కడ ఉంది? ఇది కాశ్మీర్లో చేశారనమాట. కాశ్మీర్లో ఈ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. ప్రధానంగా ఇందులో ప్రెసిడెంట్ ఎవరు అంటే వసుమిత్ర అనేవాడు ప్రెసిడెంట్. అలానే అశ్వఘోష వైస్ ప్రెసిడెంట్ అనమాట. అశ్వఘోష వైస్ ప్రెసిడెంట్. మహాయాన బుద్ధిజాన్ని ప్రధానంగా వీళ్ళు ఇచ్చేశారనమాట. ఏ బుద్ధిజాన్ని? మహాయాన బుద్ధిజాన్ని పాపులర్ చేశారు. మహాయాన బుద్ధిజాన్ని పాపులర్ చేశారు. ఈయన ఈ కనిష్కుడు కశ్యప మాతాంగ ఏంటండి? కశ్యప మాతాంగ అనే ఒక ఆయన్ని టిబెట్ అండ్ చైనాకి పంపించాడనమాట. దేన్ని ప్రమోట్ చేయడం కోసం? బుద్ధిజాన్ని ప్రమోట్ చేయడం కోసం కశ్యప మాతాంగ అనే ఒక ఆయన్ని టిబెట్, చైనాకి పంపించాడు. అందుకే ఈయన్ని అశోక రెండవ అశోక అని కూడా అని అంటారనమాట. రెండవ అశోక అని కూడా అని అంటారు. ఓకేనండి. ఈయన మధుర అనే స్కల్ప్చర్ని కూడా పాపులర్ చేశారు. మనకి గాంధార, మధుర, అమరావతి అనే 3 స్కల్ప్చర్స్ ఆర్కిటెక్చర్ ఉంటాయి.
ఆర్ట్ అండ్ కల్చర్లో. అందులో మధురాని బాగా పాపులర్ చేసింది, తీసుకొచ్చింది ఎవరు అని అంటే కనిష్క. ఓకేనా అండి, ఇవి ప్రధానంగా ఆయన గురించి తెలుసుకోవాల్సినవి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ప్రొటెస్ట్ అగెనిస్ట్ ద సైమన్ కమిషన్ ఇన్ 1928? 1928లో సైమన్ కమిషన్ని ఏర్పాటు చేశారు కదా, దానికి అగెనిస్ట్గా ఎందుకు ప్రొటెస్ట్ చేశారు, దాని యొక్క మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ లాస్, డిస్క్రిమినేషన్ అగెనిస్ట్ మైనారిటీస్, హై ట్యాక్సెస్, ల్యాక్ ఆఫ్ ఇండియన్ రిప్రజెంటేషన్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఒకసారి చూద్దాం ఏంటి సైమన్ కమిషన్, ఎప్పుడు వచ్చింది ఏంటి అని చెప్పి. సైమన్ కమిషన్ అనేది అపాయింట్ చేసింది 1927లో. అపాయింటెడ్ ఎప్పుడు? 1927. కానీ అది 1928లో ఇండియాకి వచ్చిందనమాట. ఇండియాకి ఎప్పుడు వచ్చారు? 1928లో వచ్చారు. అప్పుడు అందరూ చేసిన నినాదాలు ఏంటి? సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు కూడా చేశారు కదా, సైమన్ గో బ్యాక్. దీంట్లో ప్రధానంగా దీన్ని ఎంతమంది మెంబర్స్ అంటే 7 మెంబర్స్ ఉంటారండి, 7 మెంబర్స్. దీనికి హెడ్ ఎవరు అని అంటే సర్ జాన్ సైమన్. ఎవరు? సర్ జాన్ సైమన్. సర్ జాన్ సైమన్ అన్నమాట. అందరూ ఇందులో 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్ కూడా నాన్ ఇండియన్స్, అందరూ బ్రిటిషర్సే. ఏంటి? నాన్ ఇండియన్స్, అందరూ బ్రిటిషర్సే అన్నమాట. ఓకేనా. అప్పుడు ప్రొటెస్ట్ చేశారు నాన్ ఇండియన్స్ బ్రిటిషర్స్ కాబట్టి. అందరూ కూడా ఏమన్నారు? నో ఇండియన్స్, నో కమిషన్, సైమన్ గో బ్యాక్ అని చెప్పి నినాదం చేశారు. అందుకు ఈ ప్రొటెస్ట్ అనేది మెయిన్ రీజన్. దేనికి? ఇండియన్స్ ఎవరు ఈ కమిషన్లో లేరు అని చెప్పి చేయడం అనమాట. ఎప్పుడు వచ్చింది ఇది? 1928లో ఇండియాకి వచ్చింది సైమన్ కమిషన్. ఏంటి దీనిది? ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ లాసా? కాదు. డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ మైనారిటీస్? కాదు. హై ట్యాక్సెస్? కాదు. ల్యాక్ ఆఫ్ ఇండియన్ రిప్రజెంటేషన్? ఎస్, ఇది కరెక్ట్. చెప్పుకున్నాం కదా, నో ఇండియన్స్, నాన్ ఇండియన్స్, ఇండియన్స్ ఎవరు లేరు, నో ఇండియన్స్. అందుకు ఈ ప్రొటెస్ట్ అనేది జరిగింది ప్రధానంగా. ఓకేనా అండి. నెక్స్ట్, హౌ మెనీ రికగ్నైజ్డ్ స్టైల్స్ ఆఫ్ వేదిక్ రిసైటేషన్ పతాస్ ఆర్ దేర్? పాదాలు, పతాస్ అని చెప్పి అని అంటారు. ఎన్ని అంటే 11 ఉంటాయండి, 11. ఓకేనా. అంత అక్కర్లేదు, అంత డెప్త్గా కూడా చెప్పడానికి ఏమి ఉండదండి అది. ఓకేనా. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్? ఏంటి? ఈజ్ నాట్. ఇది గుర్తుపెట్టుకోండి. వాడు క్వశ్చన్లో ఏం అడిగాడో కూడా మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేయాలి. నాట్ అన్నాడా, ఎస్ అన్నాడా, లేకపోతే ఇందులో కరెక్ట్ అన్నాడా ఏమనేది. ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఏ లీడర్ ఆఫ్ మోడరేట్స్. ఎవరిని? ఏ మోడరేట్స్ని? లీడర్ ఆఫ్ మోడరేట్స్. ఎవరు లీడర్ మోడరేట్స్ ఇన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నారు. ఓకేనా. మనకి ఇండియా మూమెంట్లో మనకి ప్రధానంగా కనిపించేది మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ కనిపిస్తారు. వీళ్ళు నాన్ వైలెన్స్తో ఉంటారు. వీళ్ళు నాన్ వైలెన్స్, ప్రే ప్రొటెస్ట్స్తో ఉంటారనమాట. అడగడం లేదంటే వాళ్ళని ప్రొటెస్ట్ చేయడం అంతవరకే కానీ ఎక్కువగా వైలెన్స్ ఉండదు. వీళ్ళు మాత్రం వైలెన్స్, మాస్ కమ్యూనికేషన్ చేస్తారు. మాస్ ఎక్కువగా అనమాట. మాస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. ఇక్కడ మాస్ పీపుల్ తక్కువ, ఎలైట్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు ఈ మోడరేట్స్లో. ఎక్స్ట్రీమిస్ట్స్లో మాస్ పీపుల్ని కూడా కనెక్ట్ చేసి ఈ ఇండియన్ నేషనల్ మూమెంట్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారు ఈ ఎక్స్ట్రీమిస్ట్స్. అయితే ఇందులో మోడరేట్స్లో ఎవరు కాదు అని చెప్పి అడిగారు. ఫస్ట్ మోడరేట్స్ ఎవరో మనం చూద్దాం, తర్వాత ఎక్స్ట్రీమిస్ట్స్ ఎవరో మనం చూద్దాం. దాన్ని బట్టి మీరు మోడరేట్స్లో ఎవరున్నారు ఎవరు లేరు అనేది మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. ఇక మనకి దాదాబాయి నౌరోజీ. ఎవరండి? దాదాబాయి నౌరోజీ. అలానే గోపాలకృష్ణ గోఖలే. అలాగే దిన్షా వాచా ఎకనామిస్ట్ కదండి, దిన్షా వాచా. అలానే ఫిరోజ్ షా మెహతా.
అలానే మనకి సురేంద్రనాథ్ బెనర్జీ కూడా ఉంటారండి, ఎస్ఎన్ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ. అలాగే ఉమేష్ చంద్ర బెనర్జీ, డబ్ల్యూసీ బెనర్జీ, ఈయన ఏం చేస్తారండి, ఫస్ట్ ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షులు ఎవరు, డబ్ల్యూసీ బెనర్జీ కదా, ఈయన ఇలా చాలామంది ఉంటారు. ప్రధానంగా మనకు కనిపించే వాళ్ళు వీళ్ళందరూ మోడరేట్స్. ఇక్కడ మనకి మోడరేట్స్లో ఎవరెవరు ఉన్నారు, గోపాలకృష్ణ గోఖలే, ఎస్ కరెక్ట్ ఆప్షన్. అరబిందో ఘోష్ లేరు, మనం చెప్పుకోలేదు. దాదాబాయి నౌరోజీ, ఎస్ కరెక్ట్. ఫిరోజ్ షా మెహతా, ఈయన కూడా ఉంటారు అందులో మోడరేట్స్లో. ఓకేనండి. కానీ ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్స్ చూసుకుంటే లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళనే లాల్ బాల్ పాల్ అని కూడా అంటారు కదండి, లాల్ బాల్ పాల్. అయితే ఈయనతో పాటు అరబిందో ఘోష్ కూడా ఉంటారు, అరబిందో ఘోష్. అలానే అశ్విని కుమార్ దత్తా, ఈయన కూడా ఎక్స్ట్రీమిస్ట్ అనమాట, అశ్విని కుమార్ దత్తా. వీళ్ళందరూ ప్రధానంగా ఈ ముగ్గురునే చెప్తారు ఎక్స్ట్రీమిస్ట్లో. కానీ వీళ్ళు కూడా ఉంటారు, అరబిందో ఘోష్, అశ్విని కుమార్ దత్తా ఇంకా ఉంటారు. కానీ ప్రధానంగా మనకి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు అని అంటే వీళ్ళు. ఓకేనా. అయితే వీళ్ళ గురించి ఒకసారి కొన్ని చెప్పుకుందాం. వీళ్ళ గురించి ప్రధానంగా ఒక 2 లైన్స్లో చెప్పుకుందాం. గోపాలకృష్ణ గోఖలే, ఈయన మహాత్మా గాంధీ యొక్క మెంటార్. ఎంజీ గాంధీ మహాత్మా గాంధీ యొక్క మెంటార్ ఎవరు అని అంటే గోపాలకృష్ణ గోఖలేనే. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫౌండర్ కూడా ఈయనే, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. అలాగే అరబిందో ఘోష్, ఈ అరబిందో ఘోష్ న్యూస్ పేపర్స్ ఉంటాయండి. ఏంటి ఆ న్యూస్ పేపర్స్, వందే మాతరం అండ్ కర్మయోగి, వందే మాతరం అండ్ కర్మయోగి అనే న్యూస్ పేపర్స్ ఈయనవి. ఓకేనా. ఈ దాదాబాయి నౌరోజీ మనకి ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్, ఏంటంటే ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ని ఫౌండర్ ఎవరు అని అంటే దాదాబాయి నౌరోజీ 1866లో ఈయన తీసుకొని వస్తారు. ఈయన ఐఎన్సీ సమావేశాలని 3 సార్లు ప్రెసిడెంట్గా చేస్తారు. ఐఎన్సీ సమావేశానికి 3 సార్లు. ఎప్పుడెప్పుడు 1886, అలానే 1893, అలానే 1906లో కూడా తీసుకొని వస్తారు. ఈ 1906లోనే స్వరాజ్ డిమాండ్ అని కూడా చేసింది. ఈ 1906లోనే స్వరాజ్ డిమాండ్ చేశారనమాట, స్వరాజ్యం కావాలి, స్వరాజ్ డిమాండ్ చేశారు. 1906లో దాదాబాయ్ అధ్యక్షతన ఆ సమావేశం జరిగింది. ఎక్కడ జరిగింది అది? కలకత్తా. 1886 కూడా కలకత్తానే, 1893 లాహోర్, 1906 కలకత్తా. ఓకేనండి. ఇది అలానే ఈయన హౌస్ ఆఫ్ కామన్స్లో, దాదాబాయి నౌరోజీ అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్లో ఎంపీగా ఫస్ట్ ఇండియన్ ఎంపీగా కూడా చేశారు. హౌస్ ఆఫ్ కామన్స్లో దాదాబాయి నౌరోజీ, హౌస్ ఆఫ్ కామన్స్ లండన్లో ఉంటుంది కదండి హౌస్ ఆఫ్ కామన్స్, అక్కడ. ఈయన డ్రెయిన్ వెల్త్ థియరీని కూడా ఒక థియరీని తీసుకొని వచ్చారు, డ్రెయిన్ వెల్త్ థియరీ. అలానే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ కూడా రాశారు. ఏంటండి? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఇంపార్టెంట్ అండి ఈ బుక్, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ బుక్స్ కూడా తీసుకొని వచ్చారు. డ్రెయిన్ వెల్త్ థియరీ అనే థియరీని కూడా చేసుకొని వచ్చారు. ఓకేనండి. ఇవి ప్రధానంగా మనకు కనిపించాయి. ఫిరోజ్ షా మెహతా గురించి పెద్దగా ఏమీ లేదండి. ఫిరోజ్ షా మెహతాని మనకి లైన్ ఆఫ్ బాంబే అని అంటారు. ప్రధానంగా ఈయన లైన్ ఆఫ్ బాంబే. మనకి ఎప్పుడు కూడా ఈ మూమెంట్స్లో ఎవరో ఒక ప్రముఖుల గురించి, ఎవరో ఒకరు గాంధీయా, దాదాబాయి నౌరోజీయా, ఫిరోజ్ షా మెహతా, ఎవరో ఒకరి గురించి ఇస్తారండి. ఒక క్వశ్చన్ వస్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడైనా కాదు, ఏ కాంపిటేటివ్ రైల్వేవి తీసుకున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రైల్వేవి, ఏఎల్పి అయినా, జేఈ అయినా, లేకపోతే గ్రూప్ డి అయినా, అండర్ గ్రాడ్యుయేట్ అయినా, ఇలాంటి దాంట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఎవరో ఏదో ఒక షిఫ్ట్లో కంపల్సరీ మనకి ఒకటి వస్తుందన్నమాట. మన షిఫ్ట్లో పడితే మన యొక్క అదృష్టం. అందుకే మీరు ప్రతి ఒక్కరి గురించి, ఫేమస్ పర్సనాలిటీస్ గురించి నేర్చుకోండి. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? డ్యూరింగ్ విచ్ డైనాసిటీ did the Mongols led by Kultugluk Khwaja besiege Delhi and inflict significant damage అని చెప్పి ఇచ్చారు. ఏంటిది? మనకి మంగోల్స్ వచ్చారు, ఢిల్లీని కొంత, అలానే అక్కడ ఉండే పరిసర ప్రాంతాలని
బాగా డ్యామేజ్ చేసి వెళ్ళిపోయారు. అందులో కుల్తుగ్లు ఖ్వాజా అనే మంగోల్ వచ్చాడు అని చెప్పి, ఎవరి డైనాసిటీలో వచ్చాడు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ డైనాసిటీ ఇచ్చారు. ఒక్కొక్కసారి ఎలా ఇస్తారంటే ఎవరి కాలంలో అని చెప్పి అడగచ్చు. అల్లావుద్దీన్ ఖిల్జియా, బాల్బనా, ఇల్టుట్మిషా, మా సికిందర్ లోడియా, బాబరా, సూరియా, లేకపోతే అక్బరా, ఇలా అని చెప్పి అడగచ్చు అనమాట పర్టికులర్గా. ఒకసారి ఏంటి మంగోల్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది చూసుకుందాం. ఈ మంగోల్స్ మనకి చైనా ఆ ప్రాంతాల నుంచి వస్తారండి. వీళ్ళు మన ఇండియాకి ఎవరి కాలంలో వచ్చారు అని అంటే ఒకసారి చూద్దాం ఎవరి కాలంలో ఏంటి అనేది. మీరే క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఈ మంగోల్స్ మనకి ఇల్టుట్మిష్ కాలంకి వచ్చేసరికి మనకి స్లేవ్ డైనెస్టీ ఉంటుంది కదా. స్లేవ్ డైనెస్టీలో ఇల్టుట్మిష్ ఈయన కాలంలో మనకి చెంగిజ్ ఖాన్ వస్తాడనమాట. ఎవరు? మంగోల్ అయిన చెంగిజ్ ఖాన్. ఈ చెంగిజ్ ఖాన్ వచ్చినప్పుడు ఈ ఇల్టుట్మిష్ తెలివిగా యుద్ధం చేయకుండా డిప్లొమాసీతో, అంటే మాటలతో ఆయనకి మాయ చేసి చెంగిజ్ ఖాన్తో యుద్ధం విరమించుకునేలా చేసుకొని వీళ్ళిద్దరూ స్నేహితుల్లా అయిపోతారనమాట. అలా అయిపోతుంది స్లేవ్ డైనెస్టీ. ఇల్టుట్మిష్ కాలంలో వచ్చింది ఎవరు? చెంగిజ్ ఖాన్. ఓకేనా. నెక్స్ట్ మనకి బాల్బన్ కాలంలో కూడా వస్తారు, కానీ పెద్ద డ్యామేజ్ ఏముండదు. నెక్స్ట్ మనకి ఖల్జీ కాలంలో వస్తారనమాట. ఖల్జీ డైనాసిటీ కాలంలో వస్తారు. అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో వస్తారనమాట. అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో వచ్చిన మంగోల్స్ అందరినీ డిఫీట్ చేసి పడేస్తారు, అందరినీ ఓడించేస్తాడనమాట అల్లావుద్దీన్ ఖిల్జీ. అందులో వచ్చిన ఒకనొక మంగోల్ ఎవరు అంటే కుల్టుగ్ ఖ్వాజా ఈయన వస్తాడనమాట. కుల్టుగ్ ఖ్వాజా ఈయన వస్తాడు. ఎవరి కాలంలో వచ్చాడు? అల్లావుద్దీన్ ఖల్జీ కాలంలో వస్తాడు. ఏ డైనాసిటీలో? ఖల్జీ డైనాసిటీలో వస్తాడు. తర్వాత మళ్ళీ మనకి తుగ్లక్ డైనాసిటీలో కూడా వస్తారు. అది తైమూర్ ఇన్వెన్షన్ అనమాట. తైమూర్స్ వస్తారు. వీళ్ళు కూడా తైమూర్ ఇన్వెన్షన్ జరుగుతుంది తుగ్లక్ కాలంలో అనమాట. తుగ్లక్ డైనాసిటీలో ఎప్పుడు 1398లో వీళ్ళు బాగా డ్యామేజ్ చేసేస్తారనమాట. వీళ్ళని బాగా డ్యామేజ్ చేసి ఢిల్లీ అంతా ఆక్రమించుకుని ఉంటారనమాట ఈ తైమూర్ ఇన్వెన్షన్. ఓకేనా. ఇది దీనికి సంబంధించింది. అయితే కుల్టుగ్ ఖ్వాజా ఎవరి కాలంలో వచ్చాడండి? ఖల్జీ కాలంలో వచ్చాడు. పర్టికులర్గా ఎవరి కాలంలో అని చెప్తే ఎవరంటారు? అల్లావుద్దీన్ ఖల్జీ కాలంలో. అందరినీ ఓడించాడా లేదా ఖల్జీ అంటే? అందరినీ ఓడించాడు. విజేత అనమాట ఈ అల్లావుద్దీన్ ఖల్జీ. ఇది దీనికి సంబంధించిందండి. ఒకసారి ఏమేమి చెప్పామో ఒక్కసారి జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ చూసుకుందాం. ఓకేనా. కనిష్క ద కుషాన్ రూలర్ వాజ్ అ ప్యాట్రన్ ఆఫ్ విచ్ రిలీజియన్ అన్నాం? ఏదండి? బుద్ధిజంకి. కనిష్క టైంలోనే మనకి ఈయన్ని సెకండ్ అశోక అని అంటాము. పెషవార్ వీళ్ళ క్యాపిటల్. తర్వాత మధుర అనే క్యాపిటల్ అయ్యింది. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు కుందలవనం కాశ్మీర్లో. వసుమిత్ర అనేది ప్రెసిడెంట్ అయితే వైస్ ప్రెసిడెంట్గా మనకి అశ్వఘోష కూడా ఉన్నాడు. ఈ కుషాన్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే నార్త్ వెస్ట్ రీజియన్ నుంచి వచ్చారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఎలా అడుగుతుందంటే సెకాస్ ఎక్కడి నుంచి వచ్చారు, కుషాన్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చి మన ఇండియన్స్లో కలిసిపోయారు ఇలా చెప్పి అడగచ్చు. అందుకు నార్త్ వెస్టా ఏంటి అనేది కూడా తెలుసుకోండి. ఓకేనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు యూచి తెగ నుంచి వస్తారండి. వీళ్ళు తెగ ఏంటి అని అంటే యూచి తెగ. ఇది గుర్తుపెట్టుకోండి. యూచి ట్రైబ్ అనమాట. యూచి ట్రైబ్. కుషాన్స్ది ఏ ట్రైబ్ అంటే యూచి ట్రైబ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి టచ్ చేయొచ్చు. యూచి ట్రైబ్. ఓకేనా. నెక్స్ట్, వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ప్రొటెస్ట్ అగెన్స్ట్ సైమన్ కమిషన్? ఏంటండి? ఇండియన్ రిప్రజెంటేషన్ లేదు. 7 మెంబర్స్ ఉంటే అందరూ బ్రిటిషర్సే. అందుకు సైమన్ గో బ్యాక్. మాకు రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ఈ సైమన్ కమిషన్ని మేము అంగీకరించామని చెప్పారు. అది దానికి సంబంధించింది. అయితే నెక్స్ట్, రికగ్నైజేషన్ స్టైల్స్ ఆఫ్ వేదిక్ రిసైటేషన్. పదాలు పాతాస్ రిటైజేషన్ ఎన్ని ఉంటాయి? 11. ఓకేనా అండి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ లీడర్ ఆఫ్ మోడరేట్స్ ఇన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఎవరండి? అరబిందో ఘోష్. ఈయన వందే మాతరం అండ్ కర్మయోగి అనే న్యూస్ పేపర్ జర్నల్స్ అనేవి ఉన్నాయి. దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, మెంటర్ ఆఫ్ మహాత్మా గాంధీ. అలాగే దాదాబాయి నౌరోజీ. హౌస్ ఆఫ్ కామన్స్లో ఫస్ట్ ఎంపీ ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ.
ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ 1866, ఐఎన్సీలో 3 సమావేశాలు చేశారు. 1886 కలకత్తా, 1893 లాహోర్, 1906 కలకత్తా. ఇక్కడే స్వరాజ్ అనే డిమాండ్ని కూడా తీసుకుని రావడం జరిగింది. ఫిరోజ్ షా మెహతా లైన్ ఆఫ్ బొంబే. అలానే ఇది ఫిరోజ్ షా మెహతాది పాండిచ్చేరిలో ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది దీనికి సంబంధించిందండి. సరే, అరబిందో ఘోష్ అండి, నేను ఫిరోజ్ షా మెహతా అనేసాను. అరబిందో ఘోష్ పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అరబిందో ఘోష్ ఈయన అలీపూర్ బాంబు కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. అలీపూర్ బాంబు కేసులో రిలేటెడ్గా కూడా ఉన్నారు అరబిందో ఘోష్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, ఆ రెండు మిస్ చేస్తాయి ఇందాక. నెక్స్ట్, డ్యూరింగ్ విచ్ డైనాసిటీ డిడ్ ద మంగోల్స్ లెడ్ బై కుల్ట్లుక్ క్వాజా బిసీజ్ ఢిల్లీ అండ్ ఇన్ఫ్లిక్ట్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ చేశారు ఈ మంగోల్స్ వచ్చి ఎవరి కాలంలో అంటే ఖల్జీ కాలంలో. ప్రధానంగా ఎవరి కాలంలో అంటే అలావుద్దీన్ ఖల్జీ. ఆయన ఓడించారా అంటే ఓడించారు, బట్ డ్యామేజ్ అయితే బాగా చేశారనమాట. అది దానికి సంబంధించింది. ఓకేనండి, ఇవి దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.